హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఒక చిన్న డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి. జేఈ ఎంట్రన్స్ సంబంధించినటువంటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే రేపు 22వ తారీఖు మిడ్ నైట్ 11:59 వరకు అయితే మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ రేపే అనమాట. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే దానికి ఏమేమి కావాలి అనేసి చూద్దాం. అదేవిధంగా ఇదే లాస్ట్ సెక్షన్ అంటే ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ ఏమన్నా ఉంటుందా, ఒకవేళ ఈ సెక్షన్లో మనం అప్లై చేసుకోకపోతే నెక్స్ట్ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేమా అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి మనకు 2 సెషన్లుగా జరుగుతుంది అనమాట. ఒకటి ఫిబ్రవరికి ఎండ్ అవుతుంది, ఒకటి ఏప్రిల్కి అయితే ఎండ్ అవుతుంది అనమాట. సో ఫిబ్రవరి అంటే రేపు లాస్ట్ డేట్ అయిపోయి ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళకు మళ్ళీ ఒక అవకాశం అయితే ఉంటుందన్నమాట. సెషన్ 2లో వచ్చి వాళ్ళు అది జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితే మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా ఈ రోజే అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళకు ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కానీ మీరు ఈరోజు రేపు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి అనేసి ఒకసారి మనం చూద్దాము. ఫోటో, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క సిగ్నేచర్ అయితే కావాలి. దాంతోపాటు మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఉండాలి. ప్లస్ క్యాస్ట్ ఇన్కమ్, అంటే క్యాస్ట్ అనేది ఒక సర్టిఫికేట్ నెంబర్ అయితే మనం ఇవ్వాలి. అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ అయితే ఎంత ఏమనేసి మనము డీటెయిల్స్ని అయితే అక్కడ చూపించాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటు మీరు ఎస్ఎస్సి క్వాలిఫై అయినటువంటి మార్క్స్ మెమో అయితే మీకు తప్పనిసరిగా అయితే మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో అక్కడ ఆ డీటెయిల్స్ను యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం అయితే మీకు అప్లై చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా అప్లై చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అంతా కలిపి మీకు ఫిబ్రవరి కల్లా మీకు ఆ రిజల్ట్స్ని అయితే డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది అనేసి మీరు అఫిషియల్ వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ కింద డిస్క్రిప్షన్ లింక్ను క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో వెళ్ళి డీటెయిల్స్ని అయితే మీరు క్లియర్గా కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మీ ఫోటో ఒకటి కావాలి, సిగ్నేచర్ ఒకటి కావాలి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ తీసుకురావాలి, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, అంటే రిజిస్ట్రేషన్ సమయంలో ఓటీపీ, అలాగే అప్లికేషన్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు మీకు వచ్చిన ఇదనమాట. దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయడం ద్వారా మీకు అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. దాంతోపాటు మీరు క్యాస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చారు. ఇన్కమ్ అనేది యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేసి మనము అక్కడ ఎంటర్ చేయాలి అనమాట. దీంతోపాటు ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఎందుకు అంటే ఎస్ఎస్సి మనము అప్లై చేసేటువంటి డీటెయిల్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం మాత్రమే మనం అప్లై జరుగుతుంది కాబట్టి సో ఆ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా అయితే తీసుకురావాలి అనమాట. సో ఇది అండి ఇవాళ వీడియో. ఇక్కడ మన ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా మన జీకే ఆన్లైన్లో అయితే అప్లై చేస్తున్నారు. సో మీరు అయితే ఇక్కడ వచ్చి అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. మర్చిపోవద్దండి, సెషన్ 1లో ఇది రేపు అయితే లాస్ట్ డేట్, మళ్ళీ సెషన్ 2 అయితే ఉంటుంది. మీరు ఇక్కడ మిస్ అయినా కూడా సెషన్ 2లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.